హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను హోమ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో నేను చికెన్ కర్రీ చేస్తున్నాను పచ్చి మసాలాతో. అది ఎలానో ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు నేను 2 ఆనియన్స్ అలాగే 3 పచ్చిమిర్చి ఇది మంచిగా గోల్డ్ కలర్ వచ్చిందా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, అంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిందా ఫ్రై చేసి, చూడండి ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టిన చికెన్ వేసుకుందాం. నీట్గా 2-3 టైమ్స్ కడుక్కోవాలి మంచిగా. ఒకసారి కలుపుకుందాం. తొందరగా ఈజీగా అయిపోద్దండి ఇలా పచ్చి మసాలాతో. నేను ముందులో అల్లం పేస్ట్ వేయలేదు, ఒకేసారి పచ్చి మసాలా వేసేస్తాను. అది ఎలానో చూడండి. ఆనియన్స్ వేసుకుని మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుని తర్వాత సాల్ట్ వేసుకున్నాం. చూసారా, మనం పసుపు వేసాము, సాల్ట్ వేయకుండానే వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో నుంచి టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం, స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుంది. ఇవి చిన్న స్పూన్స్ కాబట్టి నేను 4 స్పూన్స్ వేసాను. ఇది కలుపుకున్నాను ఒకసారి. నేనేం మసాలా వేయలేదు, ఇప్పుడే నేను ఫస్ట్ ఏం వేయలేదు.
ఉల్లిగడ్డలు, చికెను, ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇప్పుడు పచ్చి మసాలాకి ఏం కావాలో చూద్దాం. కాసేపు మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించు. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి కంపల్సరీగా వేసుకోవాలి. చిన్న ముక్క వేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ వచ్చింది కూరకి. అలాగే ధనియాలు, ఇవన్నీ పచ్చివే. నేను ఫ్రై చేయలేదు, ఏవి అన్నీ పచ్చివే వేస్తున్నా. ఇదంతా ఈ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది విలేజ్ స్టైల్ చికెన్ అండి. ఎలా అంటే అప్పటి రోజుల్లో మిక్సీలు ఉండవు కాబట్టి ఇట్లా కూర పొయ్యి మీద పెట్టుకుని రోట్లో దంచేవాళ్ళు. ఇవన్నీ మసాలా అంతా రోట్లో దంచుకుని వచ్చేసరికి సగం కూర అయిపోయేది. సగం కూర ఉడికిన తర్వాత ఈ మసాలా వేసేవాళ్ళు. అలా తొందరగా అయిపోయేది. అప్పటి రోజుల్లో మిక్సీలు ఉండేవి కాదు కదా, అందుకని ఇలా చేసేవాళ్ళు. ఇది పూర్తిగా విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ పేస్ట్ని మనం కర్రీలో వేసుకుందాం. చూడండి, హాఫ్ ఉడికింది చికెన్, హాఫ్ ఉడికింది. ఉప్పు, కారం, మనం పసుపు, ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఎలాంటి మసాలా లేదు. ఇప్పుడు హాఫ్ ఉడికింది కదా. ఇప్పుడు హాఫ్ ఉడికిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసుకున్నాం. మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకున్నాం. అప్పుడు రోజుల్లో ఇలా చేసేవాళ్ళు. రోడ్లో దంచుకొని వచ్చేసరికి టైం పట్టింది కదా, అందుకని ఇట్లా కూర పొయ్యి మీద వేసి ఇవన్నీ దంచుకొని తర్వాత సగం ఉడికిన తర్వాత చికెన్ వేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. నేను ఇప్పుడు ఆ స్టైల్లోనే చేస్తున్నానండి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. మన గ్రేవీ వచ్చింది, చాలా బాగుండిద్ది. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇది వేయంగానే గ్రేవీ వచ్చేసింది మనకి. చూడండి, చిక్కగా గ్రేవీ వచ్చింది. కొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలా కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం, ఉడకనిద్దాం. దీంట్లో మసాలాలో చికెన్ కొంచెంసేపు ఉడకనిద్దాం. ఆ మసాలా అంతా కొంచెంసేపు ఉడికితే చికెన్కి పట్టిద్ది. ఫస్ట్ వేయలేదు కాబట్టి మసాలా, ఇప్పుడు వేసాం కాబట్టి ఇదంతా చికెన్కి పట్టిద్ది. కొంచెంసేపు ఉడకనిచ్చి మన గ్రేవీ కోసం కాబట్టి కొన్ని వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాం. కొంచెంసేపు మసాలాలో చికెన్ వేగనిద్దాము. కొంచెంసేపు మూత వేసుకుందాం. చూడండి, చికెన్ మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. మనకి గ్రేవీ కూడా చూడండి, గ్రేవీ కూడా ఉంది. గ్రేవీ కూడా చిక్కగా ఉండిద్ది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకున్నాం. చూడండి, మనం వాటర్ వేయగానే గ్రేవీ కనపడుతుంది. చూడండి, ఇదిగోండి. ఇంకొంచెం సేపు ఉడికితే మనకి మంచిగా గ్రేవీ అయ్యిద్ది. వేసుకుందాం. చూడండి, ఇక్కడ గ్రేవీ కనపడుతుంది ఆల్రెడీ. ఇంకొంచెం ఉడికితే ఇంకా గ్రేవీ దగ్గరకు అయ్యిద్ది. ఇలా చాలా బాగుండిద్ది. నేను ఇప్పుడే ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు స్లోలో పెట్టి ఉడకనిద్దాం. మంచిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మనం గ్రేవీ ఆయిల్ పైకి వచ్చింది. మనకి గ్రేవీ కూడా అవుతుంది, అయ్యింది కూడా. చూడండి, ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా వేసుకోకపోయినా పర్లేదు, బాగుండిద్ది. నేను ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను.
చూడండి మనకి గ్రేవీ ఎంత బాగా వచ్చింది. ఇలా గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే దీంట్లో కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేసేద్దాం. అంతేనండి, చాలా సింపుల్. నేను చాలాసార్లు ఇట్లానే ట్రై చేస్తాను. తొందరగా అయిపోయింది చికెన్ కర్రీ, తొందరగా అయిపోయింది. మనకి గ్రేవీ వచ్చింది, చాలా చాలా టేస్ట్ ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చి మసాలాతో చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.